విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేయని ప్రధాని మోదీని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఆయనకు ఘన స్వాగతం పలకడం విచారకరం అని పెందుర్తి సిపిఎం పార్టీ జోన్ కార్యదర్శి బి జగన్ అన్నారు. నేతల తీరుకు నిరసనగా పెందుర్తి మండలం సుజాతానగర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రధాని నోట స్టీల్ ప్లాంట్ విషయం ప్రస్తావన వస్తుంది అని కార్మికులు ఎంతో ఆశించారని, తీరా నిరుత్సాహమే మిగిలిందన్నారు. కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉండే ప్రజలందరూ ఆశించారు. కనీసం ఆయన ఏం మాట్లాడలేదు. ఇక్కడుండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక్కడుండే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు. ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వీలుగా ఉన్నాయి విద్యుత్ బిల్లు కోసం, విద్యుత్ చట్టం కోసం మాట్లాడలేదు, అధిక ధరల కోసం మాట్లాడలేదు. ఎక్కడో మెట్టలు ఇప్పటికే ఆల్రెడీ మెట్టలు శంకుస్థాపన కూడా జరగలేదు. అటువంటి మెట్టల కంపెనీకి ఐరన్ వర్క్ కావాలి, పైప్ లైన్ ద్వారా పంపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అంటే ఈరోజు పెట్టుబడిదారుల దగ్గర మెట్టల దగ్గర ఈరోజు లంచాలు తీసుకోవడానికి మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతోంది. మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు ఎందుకు రాజీనామా చేయరు? మొత్తం ఉండే కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి మాతో పాటు పోరాటంలోకి వస్తే సరే, లేకపోతే వీధుల్లో తిరగకుండా అడ్డుకుంటాం. రేపు భోగి మంటల్లోనే మీ బొమ్మల్ని దానం చేస్తాం. అటువంటి పని తెచ్చుకునే కంటే మాతో పోరాటంలో రావాలి. మోడీకి వ్యతిరేకంగా కొట్టాలి, స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలి, విద్యుత్ ఛార్జీలు రద్దు చేయించుకోవాలి. ఆ రకంగా పోరాటం కొనసాగుతుంది. అటువంటి పోరాటం చేస్తేనన్నా అక్రమంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా గోపాలపట్నం జోను కమిటీ ఖండిస్తూ ఉంది. భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి